మట్టిలో పొర్లడం, నడుములోతు బురదలో ఈదులాడడం సాధారణంగా జరిగే విషయం కాదు. బ్రిటన్లో అయితే ఇలాంటి సంఘటనలు చాలా అరుదు. కానీ భిన్నత్వానికి ఓటేస్తూ సాధారణ రన్నింగ్ రేసులకు భిన్నంగా పెర్టాన్ వాసులు ఉత్సాహంగా బురదలో దౌడు తీశారు. ఇలా ఇష్టానుసారం బురదలో పొర్లుతూ కృత్రిమంగా కల్పించుకున్న ఆటంకాలను దాటే పోటీ బ్రిటన్లో ఏటా జరుగుతుంది. స్థానికంగా ఈ మడ్ రేస్ను టఫ్ గై రేస్గా వ్యవహరిస్తారు. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా నిలదొక్కుని నిలబడిన గట్టివాడు అనే టైటిల్ కోసం ఈ దఫా అనేక మంది పార్టిసిపేట్ చేశారు. గతేడాదితో పోల్చితే ఈ సంవత్సరం టఫ్ గై రేస్కు విపరీత స్పందన లభించింది. పెట్రాన్ వాసులే కాక దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన 4500 మంది ఔత్సాహికులు ఓ రేంజ్లో బురదలో పొర్లాడారు. పదమూడు కిలోమీటర్ల మేర సాగిన ఈ బురద పోటీలో జర్మనీకి చెందిన చార్లెస్ ఫ్రాన్స్కే టఫ్ గై టైటిల్ కైవసం చేసుకున్నాడు. 29 నిమిషాల 21 సెకండ్లలో కఠినమైన ఆటంకాలని అధిగమించి విజేతగా నిలిచాడు. వెరైటీతో పాటు కాస్త సాహసంతో కూడిన టఫ్ గై రేస్ ప్రపంచంలోకెల్లా అత్యంత కఠినమైన పోటీల్లో ఒకటి. అందుకే గట్టిపిండం అనే టైటిల్ కోసం వేలాది మంది పోటీ పడ్డారు. 1987లో ప్రారంభమైన ఈ పోటీలకు మొదటి నుంచి ఆదరణ బాగానే ఉంది. గతేడాది 273 మంది మాత్రమే పాల్గొన్నారు. ఈ దఫా మాత్రం అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఏకంగా 4500 మంది మడ్డీ రేసులో దౌడు తీశారు. ఇదంతా ఓ స్వచ్ఛంద సంస్థకు విరాళాలు సేకరించే నిమిత్తమే సాగింది.